అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువులో జారిపడ్డారు ఇద్దరు అన్నదమ్ములు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నందుల మోక్ష తిలక్ గల్లంతవగా స్థానికులు తిలక్ ను కాపాడారు. మోక్ష కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ సీఐ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ చెరువులో జారిపడ్డారు ఇద్దరు అన్నదమ్ములు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నందుల మోక్ష తిలక్ గల్లంతవగా స్థానికులు తిలక్ ను కాపాడారు. మోక్ష కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం చెరువులో గాలింపు చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ సీఐ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు కుర్రోళ్ళు అన్నదమ్ములండి. వాళ్ళు ఆ కుర్రోడు పేరు మోక్ష, పెద్ద కుర్రోడు. వాళ్ళిద్దరూ కిందకి దిగుతుంటే ఎవరో ఒక ఆయన చూశారు. ఆయన రక్షించిపోతే పెద్దోడు కిందకి జారిపోయాడు, చిన్నోడిని లాగేశారట. తర్వాత మరి వెంటనే మాకు తెలిసిన వెంటనే ఆర్డీఓ మేడం గారికి, డిఎస్పీ గారికి కూడా వెంటనే చేసాం. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చింది. సిఐ గారు కూడా మాట్లాడాం. వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. కుర్రోడైతే జారిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ 6th క్లాస్ చదువుతున్నాడు కుర్రోడు పేరు మోక్ష. ఇక్కడ లోకల్ లేదండి, వాళ్ళ సొంత ఊరు ఇదే. ఆల్రెడీ ఇక్కడ అమలాపురంలో చదువుకుంటున్నాడు. ఆ కుర్రోడు 6th క్లాస్ చదువుతున్నాడు కుర్రోడు అండి. చాలా బ్యాడ్. ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా మంది ముందర కూడా ఆల్రెడీ కొంతమంది ఫిష్ మ్యాన్స్ కూడా రప్పించాం. వాళ్ళు కూడా దిగారు, కానీ వాళ్ళ అవ్వలేదు. వాళ్ళ మళ్ళీ టీము అదే మాకు తెలియదు. జస్ట్ వాళ్ళు ఏదో ఆడుకోవడానికి ఏదో వచ్చారని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఇలా జరిగింది. వచ్చినట్టు మన లోకల్ వాళ్ళు కూడా పాపం చాలా ప్రయత్నాలు చేసి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అందరూ కూడా చాలా మంది దిగి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. దాని మీద ఇంకా మళ్ళీ టీము రావటం, టీము కొంచెం స్పీడ్ గా వర్క్ చేస్తాం.